ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నానని దేవుని పరిశుభ్రత దేవుడిచ్చింది. నీకే వేలాది వందనాలు తండ్రి. ఈ మంచి శుక్రవారం తండ్రి, ఈ 7 మాటలలో ఏ మాట కూడా అర్థవంతంగా లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా సహాయం చేయండి. నీకే వేలాది వందనాలు స్తోత్రం. ఈ మాటలు విని మారు మనసుతో జ్ఞానాన్ని మాకు దయచేయండి. వివరించే బిడ్డని, ప్రార్థన చేసే బిడ్డని, చదివే బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రార్థన ఈ ప్రతి ఒక్క మాట కూడా మా హృదయాలను పెట్టుకోవడం సహాయం దయచేయండి ప్రభు. నీకే వేలాది వందనాలు ఈ అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు 5వ మాటగా యోహాను సువార్త 19:28 చూస్తున్నాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను. నేను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను అన్నారు. ఆయన మనుషు కుమారుడిగా భూమి మీదకి వచ్చి మనుషులు పడే కష్టాలన్నీ పడారు, అవమానాలు పడ్డారు, మన గురించి శిలువ మరణం కూడా పొందారు. ఆయన ఏ పరిస్థితిలో ఎలాంటి మాట పలికారో ఒకసారి మనం చూద్దాం. 2 అంశాలు ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఒకటి, లేఖనాలు నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను అన్నారు. రెండోది, ఆత్మానుసార దాహం, అంటే ఆత్మను రక్షించాలనే దాహము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అది ఏ పరిస్థితిలో పలికారు, ఎలాంటి దాహము అనేది మనం చూసుకున్నట్లయితే ఆయనకు సమస్తము తెలుసు. ఆయన అప్పుడు నేను తప్పికొనిచున్నాను అని అడిగినా అక్కడున్న ప్రజలు ఆయనకి ఇచ్చే పరిస్థితుల్లో లేరు, ఆయనకి దాహానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరని కూడా ఆయనకు ముందే తెలుసు కూడా ఆయన ఆ పరిస్థితుల్లో ఆ మాట పలికారంటే కేవలం లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆ మాట పలికారు. మనం ఆయన పొద్దున్నుంచి ఆయన అంత బాధలు పెట్టారు, కొట్టారు, తిట్టారు, శిలువ మోయించారు, ముళ్ళకిరీటం పెట్టారు, ఆ కొరడాలతో కొడుతుంటే శరీరం చీలుకుపోయి అంత బాధలు పెట్టారు. అలాంటి క్రూరులు ఆయనకి నీళ్ళు ఇవ్వరని కూడా ఆయనకి తెలుసు. ఆయనకి నీళ్ళు అడిగినా కూడా నీళ్ళకి బదులుగా చేదును ఆహారంగా పెట్టారు, అది కూడా ఆయనకు ముందే తెలుసు. కీర్తనలు 69:21 చెప్తారు, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే ఇది ముందే తెలుసు ఆయనకి. నేను ద్రాహానికి అడిగితే వారు నాకు చేదును ఆహారంగా పెడతారని ముందే తెలుసు తండ్రికి. అయినా కానీ లేఖనాలు నెరవేరాలి కాబట్టి నేను తప్పికొనిచున్నాను అని అడిగారు. అసలు లేఖనాలు ఎందుకు నెరవేరాలి, లేఖనాల ప్రకారమే ఆయన ఎందుకు అలా అడిగారంటే లేఖనాలు నెరవేరకపోతే అక్కడ తండ్రి మాట అబద్ధం అయిపోతుంది, దేవుడి మాట అబద్ధం అయిపోతుంది. నా తండ్రి రాయించిన ప్రకారం లేఖనాలు నెరవేరాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలు నెరవేరినట్టు తప్పుకున్నారని చెప్పారు. తండ్రి ఆజ్ఞలను పాటించడంలో యేసుక్రీస్తు ప్రభువారు మించిన కుమారుడు ఎవరో కనిపించారు మనకు. అందుకే తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నానని. కాబట్టి తండ్రి ఆజ్ఞలను, తండ్రి లేఖనాల ప్రకారం జరగాలి కాబట్టి నేను తప్పికొనిచున్నాను అని పలికారు. రెండోదిగా, ఆత్మను రక్షించాలనే దాహము, నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే దాహము. యేసుక్రీస్తు ప్రభువారు ఇది 2వ దాహం గురించి మాట్లాడటం. ముందుగా సమరయ స్త్రీ సందర్భంలో ఒకసారి మాట్లాడతారు. యోహాను సువార్త 4:7 చెప్తారు, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాక యేసు నాకు దాహంలో ఇమ్మని ఆమెను అడిగాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ దాహంలో నీళ్ళు ఇమ్మని అడుగుతున్నారండి. అక్కడ నీళ్ళు కాదండి ఇంపార్టెంట్, ఆయన ఆవిడ
ఆవిడ ఆత్మను రక్షించడం కొరకు ఆవిడ చేసిన తప్పులు పాపాలని క్షమించడం గురించి ఎందుకు అడిగారని 4:10 చెప్తారండి. ఒకసారి చూడు. అందుకు యేసు, నీవు దేవుని పరమును అందుకు యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహమును పిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పింది. అంటే ఇక్కడ నీరు గురించి కాదండి, ఆమెకు జీవజలం ఇవ్వడానికి, ఆమె ఆత్మను రక్షించడానికి దేవుడు అక్కడ నాకు దాహంలోకి నీళ్ళు ఇవ్వమని అడిగారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మనుసారు దాహం కలిగి ఉన్నారు, కానీ శరీరకు సంబంధించిన దాహంతో అక్కడ అడగలేదు. వాళ్ళు ఇచ్చిన నీరుతో ఇంకో కాసేపు బ్రతుకుదామనో లేదా ఇంకొక శరీరం యొక్క దెబ్బకి తీర్చుకోవడానికి అడగలేదు. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఆయన అలా అడిగారండి. ఆయన ఆత్మనుసారి దప్పుకొని ఉన్నారు. ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి ఆ ఆత్మను రక్షించడానికి నేను దప్పుకొనిచున్నానని పలికారు. తండ్రి ఆజ్ఞలు నెరవేర్చడానికి ఆత్మానుసారంగా లేఖనాలు నెరవేరునట్లు నేను దప్పుకొనిచున్నానని 5వ మాటగా పలికారండి. మాకు చాలా ఆత్మీయంగా కుమార్తె ఎక్కువ చదువుకున్నవాడు ఎక్కువ చదువుకున్నవాడిని ఎక్కువ